మీషోలో రాంగ్ ప్రోడక్ట్ రిటర్న్ అయితే దాని వీడియో ఎలా తీయాలి అనేది క్లియర్‌గా ఈ వీడియోలో అయితే నేను చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ అయితే మీరు కంప్లీట్‌గా ప్యాకెట్ ఎక్కడ కూడా ఓపెన్ లేదు అన్నట్టుగా చూయించాలి. సో, ఆ తర్వాతైతే ఇక్కడ బార్‌కోడ్‌ది కనిపిస్తుంది కదా! సో, అది క్లియర్‌గా మనకి షో అవ్వాలనమాట వీడియోలో. సో, అలా చూయించాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ ప్యాకెట్‌కి ఒక నంబర్ ఉంటుంది. సో, ఆ నంబర్ కూడా మనం చూయించాలి బార్‌కోడ్ నంబర్. ఓకేనా? సో, చూయించి వీడియోలో అయితే మనం దాన్ని ఓపెన్ చేసేది మొత్తం కూడా వీడియో అవ్వాలి. ఇది సింగిల్ వీడియోలో అవ్వాలండి. ఎక్కడ కూడా ఎడిటింగ్ ఉండొద్దు అసలు. ఎడిటింగ్ ఉంటే రిజెక్ట్ అవుతుందనమాట. సో, అందుకని వీడియో కంటిన్యూగా ఉండాలి. ఎడిటింగ్ అయితే అస్సలు ఉండకూడదు. సో, 10 కేబీ మాత్రమే ఉండాలి వీడియో. దాన్ని కంప్రెస్ చేస్తే మీకు 10 కేబీ అయిపోతుందనమాట. ఓకేనా? సో, ఇలాగ క్లియర్‌గా ఓపెన్ చేసి మనము ప్రోడక్ట్ ఏదొచ్చింది అనేది చూయించాలి. సో, ఇక్కడ నాకేం జరిగింది అంటే నేను ఒక నెక్ సెట్ పంపించాను. సో, నెక్ సెట్ పంపించినప్పుడు వాళ్ళు నాకు రిటర్న్‌గా కొత్తదే నెక్లెస్ పంపించారు వేరేది. అండ్ ఇయర్ రింగ్స్ మాత్రం సేమ్ పెట్టారనమాట. సేమ్ ఇయర్ రింగ్సే. బట్ ఏదైతే నెక్ సెట్ ఉందో అది మాత్రమే చేంజ్ చేశారు వాళ్ళు. సో, నేనైతే క్లెయిమ్ చేసుకోవాలి కాబట్టి నేనైతే ఫుల్ వీడియో అయితే తీసి నేను క్లెయిమ్‌కైతే పంపించేస్తాను. సో, ఈ నెక్ సెట్ కూడా చాలా బావుందనమాట. నీట్‌గా ఉంది లుక్. ఈ ఫినిషింగ్ కూడా చాలా వచ్చింది. ఇలా మీకు రాంగ్ ప్రొడక్ట్స్ వచ్చినప్పుడు మీరు ఈ విధంగా అయితే వీడియో అయితే తీసి క్లెయిమ్ చేసుకోవాలనమాట. ఎక్కడ మిస్టేక్ జరిగినా సరే రిజెక్ట్ అయిపోతుంది క్లెయిము. మరిన్ని మీషో వీడియోల కోసం నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి.